నిల్వ పచ్చడికండి. అంటే నిల్వ పచ్చడి అంటే మీరు ఎండబెట్టి అది చేస్తారు కదా, నేను ఒక కొత్త వెరైటీలో చూపిస్తున్నానండి. ఇది 2 కేజీ టమాటా అండి. దీనికి 50 గ్రామ్స్ చింతపండు, ఆ, ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, హాఫ్ టీ స్పూను మెంతులు, ఒక 2 వెల్లుల్లి అండి. ఇవన్నీ ఈ 3 వేయించేసుకోవాలండి. ఈ 3 వేయించుకొని పొడులు చేసుకోవాలండి. ఇది వచ్చేసి టమాటా ఇలా 4 ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తుందండి. మూకుడు పెట్టానండి. ఫస్ట్ మనం ఇవి వేయించేసుకుందామండి ఒక్కొక్కటి. ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇవి వేగుతున్నాయి. ఇది ఎక్కువ మాడకూడదండి, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇద్దండి మెంతులు వేస్తున్నాను. కొన్ని అండి మెంతులు, ఎక్కువ వద్దండి మనకి. ఇది జీలకర్ర వేసేసానండి. ఇద్దండి వేగిపోయింది. ఇప్పుడు ఇవి కూడా మనం కొంచెం పక్కకు తీసేసుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాలండి. ఇవి పేస్ట్ పొడి చేసుకొని పెట్టుకుందామండి. మూకుడు వేడైంది కదండి, ఇందులో టమాటాలు వేసేద్దామండి. ఇవి టమాటాలు బాగా మగ్గాలండి. ఇలా పెట్టి టమాటాలు మగ్గితే ఉంటాయి. ఇందులోనే చింతపండు వేసేయాలండి, బాగా మగ్గిచ్చేయాలండి. దీనికి ఒక మూత పెడదాము. ఇవి బాగా మగ్గాలి. మూత పెట్టేస్తానండి, అవి మగ్గుతుంది. పెద్దండి రోట్లో వేసి నేను దంచుతానండి. రోలే యూజ్ చేస్తున్నాను, మిక్సీలో పట్టనండి, నేను రోట్లో దంచుతాను. ఓకే, ఇద్దండి మూత తీసాను కదండి. ఇవన్నీ మెత్తగా స్మాష్ అయిపోవాలండి ఇందులో. ఏదో ఇలా ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి టమాటాలు అన్నీ మగ్గిపోవాలండి. ఏదో ఇలా ఇలా మగ్గితే అప్పుడు మనం రోట్లో వేసి రుబ్బవచ్చు. ఇద్దండి ఇలా మగ్గిపోతాయి. మగ్గిపోయి మొత్తం వాటర్ అంతా ఇనికిపోవాలండి. ఇనికిపోయాక చూపిస్తాను. ఇద్దండి 2 కేజీస్ టమాటాని చింతపండు 2 వేసి ఇలా మగ్గించేసాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా, ఇది జ్యూస్ ఉంది కదండి, ఇదంతా ఇంకిపోవాల. జస్ట్ టమాటా ముక్కలే కనిపించాల. అప్పటి వరకు ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. 1 మంత్ 2 మంత్స్ వరకే తినొచ్చు పచ్చడి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము చేసి పెట్టుకుంటే దోశకి, రైస్కి, ఇడ్లీకి బాగుంటాయి. ఇది మొత్తం ఇంకా కొంచెం, ఇది మొత్తం దగ్గర కావాలండి. ఈ జ్యూస్ అంతే దగ్గర కావాలి. అప్పుడు ఇదండి
టమాటా, చింతపండు రెండు, 2 కేజీస్ టమాటా ఈ ఇలా ఉడికిపోవాలండి. ఇంత దగ్గరకు వచ్చేయాలి. ఇద్దండి, కనిపిస్తుంది కదండి, చూడండి. ఇద్దండి, ఇలా అయిపోవాలా. దీంట్లో దాదాపు 1/2 అవర్ పడుతుందండి ఇది టమాటా మొత్తం ఉడికి ఇలా పేస్ట్ లాగా రావడానికి. ఇద్దండి, 2 కేజీస్ టమాటా ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మిక్సీ చల్లార్చి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో పొడులు ఇప్పుడు దంచుకున్నాం కదండి, అవి కారము, ఉప్పు అన్నీ వేసి తాలింపు అంటే మనం ఆవకాయకి ఎట్లా పెడతామండి, సేమ్ అదే ప్రొసీజర్ అండి. ఇద్దండి, మిక్సీ వేసాను కదండి, కొంచెం ముక్కలు ఏదో ఇలా పరకగానే పట్టాలండి. ఇద్దండి, ఇలా క్వాంటిటీ వచ్చిందండి, ఇంత 2 కేజీస్కి. ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేశానండి. ఇది కడాయి పెట్టాను, ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 కేజీ ఆయిల్ పడుతుందండి. బాగానే అదండి, 1 కేజీ ఆయిల్ పట్టింది. 2 కేజీస్కి 1 కేజీ ఆయిల్ అండి. ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ వేడి కావాలండి బాగా. ఆయిల్ వేడి అవుతుంది కదండి. 1 2 3 4 చిన్న స్పూన్తో 4 వేసానండి ఆవాలు జీలకర్ర. ఇవండి ఒక 7 వరకు తీసుకున్నాను. ఎండుమిర్చి ఆఫ్ చేసేసాను, ఇందులో వేసేద్దామండి. ఆ 2 వేగనిద్దాం. కారము పెద్ద స్పూన్తో 1, ఇలా చింతపండు కూడా వేసాం కదండి, 2 సగం వేద్దామండి. కారం స్పైసీ ఉంటుంది, బాగుంటుంది పచ్చడి. దీనికి ఉప్పు అండి సరిపడ్డంత 1 స్పూను వేద్దామండి, చాలండి. ఇందులో ఇప్పుడు కలుపుదామండి. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర ప్లస్ వెల్లుల్లి ఇద్దండి, ఇది దంచింది ఇందులోకి వేద్దామండి. కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మనము ఇలా కలిపేసుకోవాలండి. మేము ఇలా కలుపుకొని చూసుకోవాలండి. బాగా కలపాలండి, అంత మిక్స్ అయిపోయేంత వరకు. ఇప్పుడు ఇందులో ఇద్దండి, టమాటాలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి ప్లస్ కారము, ఉప్పు కలిపానండి. ఇద్దండి, ఈ క్వాంటిటీ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేడెగింది, బాగా వేడయింది కదండి. ఆవాలు కొంచెం మగ్గలేస్ట్ చేయాలండి. ఉప్పు, కారం ఇదండి టమాటా పచ్చడి. దీనికి ఇప్పుడు ఈ ఆయిల్ వేగిపోయాయండి. ఇవి
బాగా వేగాయి. వేగిపోయిందండి. స్టవ్ కట్టేసానండి. కొద్దిగా ఇంగువ వేస్తానండి. ఇంగువ టేస్ట్ బాగుంటుందండి. మనం ఇంగువ వేసాను కదండి, ఇదండి. మనకి వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. టమాటా పచ్చడిలోకి వేసి కలపాలండి బాగా. నా నంబర్ తీసుకుంటే వాట్సాప్లో పెడతానండి. నా నంబర్ చూడండి. మీకు ఆర్డర్స్ ఇట్లా ఏదైనా పచ్చళ్ళు కావాలంటే పెట్టిస్తానండి. చికెన్ పచ్చడా, ఏ పచ్చళ్ళైనా పెడతాను. ఇదండి, ఇలా ఆయిల్ అంతా పట్టేసుకుంటూ పీల్ చేసుకుంటుందండి. మనకి ఇంగు వేసాము, అన్ని పొడులు వేసాం కదండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఇదో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదండి ఆయిల్ చూసారండి, మనం అంతా 1/2 kg ఆయిల్ పోసాం కదండి. ఇది ఎలా పీల్ చేసుకుంటుంది చూడండి ఆయిల్. ఇదండి చూడండి ఎలా పీల్ చేసుకుంటుంది. బయట కొనుక్కునే కంటే అండి ఇదండి ఇలా చేసుకొని హాయిగా అండి పెట్టుకుంటే 1 month 2 months కూడా అండి మనకి ఈ పచ్చడి 2-3 months వరకు అసలు పాడవదండి. జాడీలో వెత్తి పెట్టేసుకుంటే, సీసాలోనే వెత్తి పెట్టుకుంటే దోశకి, రైస్కి, ఇడ్లీకి ఏవి చేసుకున్నప్పుడు మనం ఇలా తీసి పెట్టుకొని, చూసారండి ఆయిల్ అంతా పోసాను పీల్ చేసుకున్నాండి. రేపటి వరకు ఆయిల్ అంతా వదులుతుందండి. ఇప్పుడు ఆవకాయ ఎట్లా పెట్టామో సేమ్ అండి, కానీ ఏంటంటే టమాటా ఉడకబెట్టి పెట్టానండి. టమాటా చింతపండు ఉడకబెట్టి పెట్టాను. ఇదండి నేను నిలువ పచ్చడిలాగా అంటే రెడీ చేసిన పచ్చడి అండి ఇది. మీకు మనము ముక్కలు ఎండబెట్టి పెడతాం కదండి, అలా చేస్తాం కూడా. అది కాకుండా ఇలా 3 months నిలువ పచ్చడి చేసుకోవడానికి ఆవకాయలాగానే చేసిన పచ్చడి అండి. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి అంటే టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రయల్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.